Welcome to my YouTube channel Life of Python. Today we are going to learn about Python from basics onwards. ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు పైథాన్ యొక్క క్లాసెస్, పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతున్నాయి అన్నమాట. మన కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మనం ఇంకా లేట్ చేయకుండా పైథాన్ అంటే ఏమి, పైథాన్ గురించి మొత్తం తెలిసేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం కొన్ని బేసిక్స్ థింగ్స్ గురించి చూసుకుందాం అనమాట. సాఫ్ట్వేర్ అంటే ఏమి, ప్రోగ్రామింగ్ అంటే ఏమి, కోడ్ అంటే ఏమి, సింటాక్స్ అంటే ఏమి. ఫస్ట్లీ సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టు ద హార్డ్వేర్. ఇక్కడ హార్డ్వేర్ అంటే ఏం లేదండి, హార్డ్వేర్ అంటే కంప్యూటర్ అనమాట. హార్డ్వేర్ అంటే కంప్యూటర్. ఓకే, ఈ కంప్యూటర్ని హ్యాండిల్ చేయడానికి మనం సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అలాగే ప్రోగ్రామింగ్ మీన్స్ రైటింగ్ ద ఇన్స్ట్రక్షన్ టు క్రియేట్ ఏ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఉంది కదండి, ఈ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయడానికి మనం ఈ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అలాగే కోడ్, ద ఇన్స్ట్రక్షన్ దట్ వి రైట్, ఇక్కడ రైట్ అండి రాయడంని, రైట్ టు క్రియేట్ ఏ సాఫ్ట్వేర్. ఓకే, ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడానికి రాసేదాన్నే మనం కోడ్ అంటాం అనమాట. సింటాక్స్ అంటే ఏం లేదండి, సిమిలర్ టు మనకు ఇంగ్లీష్లో ఎలాగైతే గ్రామర్ రూల్స్ ఉంటాయో అలాగే ఇక్కడ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తీసుకున్నట్లయితే మనకు సింటాక్స్ అనేది ఒక గ్రామర్ రూల్స్ అనేటివి ఉంటాయన్నమాట. దాన్నే సింటాక్స్ అని అంటారు, ఓకేనా? నెక్స్ట్ పైథాన్. ఇప్పుడు మనం పైథాన్లోకి వెళ్ళిపోదాం. పైథాన్ అంటే ఏం లేదండి, పైథానే ఎందుకు నేర్చుకోవాలని అనుకుంటే పైథాన్ ఈజ్ ఏ ఈజీ టు లెర్న్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఈ పైథాన్తో మనము మినిమల్ అమౌంట్ ఆఫ్ కోడ్తోనే చిన్న మినిమల్ అమౌంట్ ఆఫ్ కోడ్తోనే మనము కోడ్ అనేది రావచ్చు. ఇప్పుడు కింద చూసుకున్నైతే ఇక్కడ జావా కోడ్ ఉంది, ఇక్కడ పైథాన్ కోడ్ ఉంది, ఓకేనా? మనం ఇప్పుడు హలో వరల్డ్ బేసిక్ అండి, హలో వరల్డ్ ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేయాలో, జావాలో ఎలా ప్రింట్ చేయాలో, పైథాన్లో ఎలా ప్రింట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఓకేనా? ఇప్పుడు జావాలో చూసుకున్నట్లయితే కేవలం హెలో వరల్డ్ ప్రింట్ చేయడానికైతే క్లాస్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఇట్లా హెలో వరల్డ్ అని ప్రింట్ చేస్తామండి. చూడండి, 3 లైన్స్ ఆఫ్ కోడ్స్ అనేవి మనం ఇక్కడ రాస్తాం. కానీ పైథాన్లో మాత్రం ఓన్లీ సింగిల్ లైన్ అండి, ఓన్లీ సింగిల్ అంటే సింగిల్ లైన్లో ప్రింట్ హెలో వరల్డ్. సింపుల్ అండి, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. అంటే ఇక్కడ అప్లికేషన్స్ అంటే ఏం లేదండి, అప్లికేషన్స్ అంటే మన పైథాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఏ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా? పైథాన్ ఈజ్ ఏ వర్సటైల్ లాంగ్వేజ్ విచ్ హ్యాస్ అప్లికేషన్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్. ప్రతి ఫీల్డ్లోనూ ఉన్నాయండి, ప్రతి ఫీల్డ్లోనూ మనం పైథాన్ అనేది యూజ్ చేస్తాం. ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఏ ఎక్కువైపోతుంది ఎక్కడ చూసినా, ఓకేనా? ఇప్పుడు మిషన్ లెర్నింగ్ చూసుకోవచ్చు, బిగ్ డేటా చూసుకోవచ్చు, స్మార్ట్ డివైజెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, చూడండి ఐఓటీలో యూజ్ చేస్తాం, సైబర్ సెక్యూరిటీలో యూజ్ చేస్తాం, గేమ్ డెవలప్మెంట్ అంటారు, బ్యాక్ అండ్ డెవలప్మెంట్, ఇలా ప్రతి ప్లాట్ఫామ్లోనూ మనం ప్రతి డేటా, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ ప్రతి దాంట్లోనూ మనం పైథాన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ పైథాన్ నేర్చుకోవడం వల్ల మనకి ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది, మన కెరీర్ ఆపర్చునిటీస్ ఏ జాబ్స్లో మనం వెళ్ళొచ్చు అనేదాన్ని ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ పైథాన్ డెవలపర్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ టు అక్రాస్ ద వరల్డ్. మన పైథాన్ నేర్చుకోవడం వల్ల చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ అనేవి మనకు ఉంటాయి. ఏ ఆపర్చునిటీస్ అంటే డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు, డేటా అనలిస్టు, సైంటిస్టు, మిషన్ లెర్నరు, ఏ సైంటిస్టు, ఇలా చాలా రకాల కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనము బేసిక్గా హలో వరల్డ్ ప్రింట్ చేద్దామండి. హలో వరల్డ్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయడం అనేది ఆనవాయితీ అనమాట, ఓకేనా? ఇప్పుడు మనం చూడండి కొన్ని మిస్టేక్స్ అంటే పాసిబుల్ మిస్టేక్స్ మనం హలో వరల్డ్ ప్రింట్ చేయడం వల్ల పాసిబుల్ మిస్టేక్ ఏమేమి అయితే చూసుకుందాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా పైథాన్ ప్రోగ్రామింగ్ లేక వెళ్ళిపోదాం. ఐడిఎల్ఏ అండి, మీరు పైథాన్ అనేది ప్రాక్టీస్ చేయడానికి ఐడిఎల్ఏ అనేది మంచి ప్లాట్ఫామ్ అండి, ఓకేనా? ఇక్కడ న్యూ ఫైల్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ప్రింట్, ఇక్కడ చూడండి ప్రింట్ ఓపెన్ బ్రాకెట్స్. ఇప్పుడు మనం ఇక్కడ సింగిల్ కోడ్స్ అన్న వాడచ్చు, డబుల్ కోడ్స్ అన్న వాడచ్చు, ఓకేనా? హలో వరల్డ్ బ్రాకెట్ ఓపెన్ చేస్తామండి. ఇప్పుడు రన్, ఇక్కడ చూసారా రన్ ఉంది, రన్ మాడ్యూల్
ఇప్పుడు మనం సేవ్ చేసుకోవాలన్నమాట ఆ పైథాన్ ఫైల్. ఓకేనా, ఆ సేవ్. ఓకే, ఏమైనా సేవ్ చేసుకున్నామండి. డే వన్ ఎస్. ఓకేనండి, సేవ్ అయిపోయింది. ఇప్పుడు హెలో వరల్డ్ అనేది చూడండి, ఇక్కడ హెలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది అనమాట. హెలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు కొన్ని పాసిబుల్ మిస్టేక్స్ ద్వారా తెలుసుకుందాం. అంటే హెలో వరల్డ్ ప్రింట్ చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్ చేయొచ్చు అనేవి ఇక్కడ తెలుసుకుందాం అనమాట. చూడండి, సమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లైక్ పిఆర్ఎన్టీ. పిఆర్ అంటే ఏంటంటే ప్రింట్ అంటే ఫిల్లింగ్ ఏంది పిఆర్ఐఎన్టీ, కానీ ఇక్కడ పిఆర్ఎన్టీ. ఇలా చేసినప్పుడు కూడా మనకు ఎర్రర్ అనేది వస్తుంది. అలాగే ప్రింట్ హెలో వరల్డ్, ఇక్కడ పి అనేది అప్పర్ కేస్ అండి, అప్పర్ కేస్ ఉంది. పి అనేది ఎప్పుడు లోయర్ కేసులోనే ఉండాలి, ఎప్పుడు చూసినా లోయర్ కేసులోనే ఉండాలండి. అప్పర్ కేస్ పి పెట్టామంటే అది ఎర్రర్ అనేది వస్తుంది. అలాగే ప్రింట్ హెలో వరల్డ్ పెట్టి ఇక్కడ కోడ్స్ అనేది మిస్ చేసాం, ఇక్కడ కోడ్స్ మిస్ చేయడం వల్ల కూడా మనకు ఎర్రర్ అనేది అక్కర్ అవుతుందండి. అలాగే ప్రింట్ హెలో వరల్డ్, ఇక్కడ పారాంథసిస్, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా, ఇక్కడ బ్రాకెట్ లేదు. ఇక్కడ బ్రాకెట్ లేనందువల్ల ఇది ఎర్రర్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇది మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి ఈ ఎర్రర్స్ అనేవి వెళ్ళిపోతాయండి. మీరు ఐడియల్లీ డౌన్లోడ్ చేసుకుని ఈజీగా దాంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రింటింగ్ వితౌట్ కోడ్స్. ఇప్పుడు మనం కోడ్స్తో ప్రింట్ చేసిన ప్రింటింగ్ వితౌట్ కోడ్స్, అది ఎలా చేస్తామంటే ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ద న్యూమరికల్ రిజల్ట్స్. చూడండి, న్యూమరికల్ రిజల్ట్స్ అంటే నెంబర్స్ అండి. న్యూమరికల్ రిజల్ట్స్ అంటే నెంబర్స్, ఎనీ టైప్ ఆఫ్ నెంబర్స్, లైక్ ఏదైనా చేస్తే 2 కావచ్చు, 5, 6, 7, ఇలా ఎనీ నెంబర్ ఆఫ్ డేటా అనేది తీసుకున్నట్లయితే దాన్ని న్యూమరికల్ రిజల్ట్స్ అంటారండి. ఇఫ్ యూ వాంట్ 2 + 5, వీ డోంట్ వాంట్ టు నీడ్ యాడ్ కోడ్స్. ఇక్కడ చూడండి, కోడ్ తీసుకున్నట్లయితే ప్రింట్ 2 + 5. ప్రింట్ 2 + 5 అయితే మనకు అవుట్పుట్ ఏమంటే 2 + 5 ఎంత అండి, 2 + 5 = 7. ఇక్కడ మనకు అవుట్పుట్ 7 అనేది వస్తుంది. ఇప్పుడు మన ఐడిలో పోయి కూడా మనం అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాము. అంతకంటే ముందు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకవేళ మనం ఈ 2 + 5 అనేది ఉంది కదండి, ఇక్కడ చూడండి కోడ్లో ప్రింట్ 2 + 5 అనేది కోడ్స్ ఇచ్చామండి. ఇక్కడ కోడ్స్ ఇచ్చాం 2 + 5లో. ఓకే, 2 + 5లో కోడ్స్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు అవుట్పుట్ అనేది 7 అండి. 7 అస్సలు రాదండి, 7 మనకు రాదు అనమాట. ఓకే, అవుట్పుట్ అనేది 2 + 5 వస్తుందండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇక్కడ కోడ్స్ అనేటివి పెట్టామో అది క్యారెక్టర్ అయిపోతుందండి. అంటే క్యారెక్టర్ అవుతుంది, లేకపోతే స్ట్రింగ్ అవుతుందండి. ఈ క్యారెక్టర్ అంటే ఏమి, స్ట్రింగ్ అంటే ఏమి, మనం ముందు తెలుసుకుందాం. ఇప్పుడు ఇవి మీకు డౌట్ ఉంటే పైథాన్లో ఎలా ప్రింట్ చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దామండి. ఇక్కడ ప్రింట్ హెలో వరల్డ్ అయిపోయిందా, ఇక్కడ చూడండి ప్రింట్ హెలో వరల్డ్ బదులు నేను ఇక్కడ ప్రింట్ 2 + 5. ఓకేనా, 2 + 5 పెట్టాను, రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏమొచ్చిందంటే 7, చూసారా 7 వచ్చింది. అదే మనం ఇక్కడ ప్రింట్ 2 + 5 బదులు ఇక్కడ సెమీకోలన్స్ యాడ్ చేసామంటే, ఇక్కడ సెమీకోలన్స్ చూసారా, ఇక్కడ సెమీకోలన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు రన్ చేసామంటే ఇక్కడ చూడండి 2 + 5. ఓకేనా, 2 + 5 అనేది ప్రింట్ అయిందండి. ఇక్కడ 2 + 5 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనం పైథాన్ బేసిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం పైథాన్ మెయిన్ చాప్టర్ అనమాట. వేరియబుల్స్ అంటే ఏమి, డేటా టైప్స్ అంటే ఏమి, ఇక్కడ నుంచి మన పైథాన్ అనేది ఎగ్జాక్ట్ పైథాన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ అంటే ఏదో చూసుకుందాం. వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ వాల్యూస్ ఇన్ ద వేరియబుల్స్ కెన్ బి చేంజ్డ్. చూడండి, వేరియబుల్స్ అనేది ఒక కంటైనర్ లాంటిది అనమాట. ఏంటి, ఈ వాల్యూస్ స్టోర్ చేయడానికి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా అంటే ఇప్పుడు ఒక కంటైనర్ ఉందనుకోండి, ఒక కంటైనర్ కానీ గ్లాస్ కూడా ఉందనుకుంది. ఇక్కడ ఇది వాటర్ అండి, లోపల ఇక్కడ వాటర్. ఓకేనా, ఈ కంటైనర్ ఉందని చూసారా, ఈ కంటైనర్ని మనం వేరియబుల్ అంటామండి. ఓకే, వేరియబుల్ అండి. ఓకే, అదే ఇక్కడ లోపల వాటర్ ఉన్నాయి దీన్ని వాల్యూ అనుకుందాం. ఓకే, వాల్యూ అనుకుందాం.
ఈ వాల్యూని ఎక్కడ స్టోర్ చేస్తున్నామంటే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? ఈ వాటర్ని ఈ గ్లాస్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఈ గ్లాస్ని వేరియబుల్ అంటారు, ఈ వాటర్ని వాల్యూ అంటారు. ఇప్పుడు మీకు ఈజీగా ఇంకా చూడండి, ఏ ఈక్వల్స్ టు 5 ఉందనుకో, ఏ అనేది వేరియబుల్. ఓకే, ఏ అనేది వేరియబుల్ అనమాట, బి అనేది వాల్యూ అనమాట. ఓకేనా? బి అనేది 5 అనేది వాల్యూ అనమాట. ఓకేనా? ఈ ఏ ఎలిమెంట్లో ఈ 5 అనేది మనం స్టోర్ చేసుకున్నాం. ఈ యొక్క 5 యొక్క ఈ మెసేజ్ని ఏలో స్టోర్ చేసుకుంటాం అన్న. అదే దీన్ని ఏ అనేది వేరియబుల్ అంటారు, 5 అనేది వాల్యూ అంటారు. ఎనీ టైప్ వాల్యూ అండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 530, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 18, అలా ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. ఈ వేరియబుల్ అనేది కెన్ బి చేంజ్ అవుతూనే ఉంటుందండి. ఇప్పుడు ఏ ఈజ్ ఇక్కడ ఫస్ట్లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 పెట్టాం, మళ్ళీ కింద మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 75, అలా ఏ విధంగా అయినా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ లాస్ట్లో ఏదైతే ఇచ్చింటామో అది మాత్రమే పైథాన్ అనేది కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ డేటా టైప్స్ అండి. డేటా టైప్స్ అంటే ఏం లేదండి, ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవ్రీ వాల్యూ ఆర్ డేటా హ్యాస్ అసోసియేటెడ్ విత్ టైప్. ఓకే అండి, ఇప్పుడు ఒక డేటా సెట్ తీసుకున్నట్లయితే దాంట్లో ఏమేమి ఉంటాయండి? మనకు నేమ్స్ ఉంటాయి. ఓకే, నేమ్స్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి, అంటే న్యూమరికల్ వాల్యూస్ అనమాట. డేట్స్ అంటే నంబర్స్ ఉంటాయి. ఆ ఫ్లోటింగ్ వాల్యూస్, ఇట్లా ఫ్లోటింగ్ వాల్యూస్ అంటే పాయింట్స్ అండి. డెసిమల్ వాల్యూస్ లైక్ 0.2, 1.4, ఇట్లా 1.4, ఇలా డెసిమల్ వాల్యూస్ అండి. అలాగే బూలియన్, ట్రూ ఆర్ ఫాల్స్ అనుకోండి. దీని గురించి డీటెయిల్స్గా తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఏం లేదండి, ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ కోడ్స్. లైక్ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. చూడండి, స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ కోడ్స్ చెప్పాను కదండి. ఇప్పుడు మనం అక్కడ క్యారెక్టర్ అంటే ఏమి, స్ట్రింగ్ అంటే ఏమి తెలుసుకుందామని చెప్పాను కదా. ఇక్కడ ఏం లేదండి, ఇప్పుడు మనం ఇక్కడ హెలో వరల్డ్ ఇక్కడ చూశారు కదా, హెలో వరల్డ్. ఇక్కడ హెలో వరల్డ్ ప్రింట్ చేసేటప్పుడు మనం కోడ్స్ పెట్టాం కదండి. ఇదే మొత్తాన్ని స్ట్రింగ్ అని అంటాం మనము. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ లెటర్లో ట్వీ స్ట్రింగ్ అంటారు, స్మాల్ లెటర్స్లో ఉన్న స్ట్రింగ్ అంటారు, డిజిట్స్ 0 to 9 అది కూడా స్ట్రింగే వస్తుంది. ఎప్పుడు కోడ్స్ అనేవి పెట్టడం వల్ల. మనం కోడ్స్ అనేటివి ఎప్పుడైతే పెడతామో అప్పుడు అనేది స్ట్రింగ్ క్యారెక్టర్ అనేది అయిపోతుందండి. సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ చూడండి, హెలో వర్డ్, submit@example.com 1 2 3 4. ఈ నెంబర్స్ని ఒకవేళ మనం ఇక్కడ కోడ్స్ అనేటివి పెట్టకపోతే అది నెంబర్స్ అవుతుందండి. ఒకవేళ మనం ఇక్కడ కోడ్స్ అనేటివి, డబుల్ కోడ్స్ అనేటివి పెడితే ఇక్కడ అది స్ట్రింగ్ కిందకి వస్తుందండి. స్ట్రింగ్ అంటే ఏమి, క్యారెక్టర్ అంటే ఏమి మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఇది చూడండి, ఇప్పుడు హెచ్ అనేది ఒక క్యారెక్టర్ అండి. ఓకేనా? అదే హెల్ప్ ఉందనుకోండి, ఈ హెచ్ అనేది ఒక క్యారెక్టర్, ఈ అనేది ఒక క్యారెక్టర్, ఎల్ అనేది, పి అనేది, ఇవన్నీ ఒక క్యారెక్టర్. ఈ మొత్తం కలిపి స్ట్రింగ్ అంటారండి. కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్నే మనం స్ట్రింగ్ అని కూడా అంటారండి. ఓకేనా? నెక్స్ట్ ఇంటీజర్ అంటే మనకు అందరికీ తెలుసు. ఇంటీజర్స్ లైక్ హోల్ నెంబర్స్, లైక్ అది పాజిటివ్ నెంబర్స్ కావచ్చు, నెగిటివ్ నెంబర్స్ కావచ్చు, 0 కావచ్చు. ఇలా పాజిటివ్ అన్ని నెంబర్స్ని మనం ఇంటీజర్స్ అని చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ -3, -2, -1, 0, 1, 2, 3 ఇలా ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ కమ్ అండర్ ఇంటీజర్స్. అన్ని ఫ్రాక్షనల్ పార్ట్స్ వితౌట్ ఎనీ ఫ్రాక్షనల్ పార్ట్స్ అండి. ఓకే, సారీ, వితౌట్ ఎనీ ఫ్రాక్షనల్ పార్ట్స్ అన్నీ మనకి ఇంటీజర్స్ కిందకే వచ్చేస్తాయండి. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఏం లేదండి, ఎనీ నెంబర్ విత్ డెసిమల్ పాయింట్స్. ఇక్కడ చూసారు కదా ఎగ్జాంపుల్ 24.3, 345.210, లైక్ -321.86, ఇలా ఇవన్నీ ఫ్లోటింగ్ పాయింట్స్ అండి. ఓకే, పాయింట్స్ పక్కన పాయింట్స్ ఇలా ఉంటే ఇది ఫ్లోటింగ్ వేరియబుల్ అని అంటాం మనం. లైక్ ఫ్లోటింగ్ ఇంటీజర్ అంటాం, ఫ్లోటింగ్ డేటా టైప్ అని అంటాం. నెక్స్ట్ బూలియన్ అండి. In a general sense, anything that can take off 2 possible values, like 2 possible values in considered as a boolean. Examples on 2 possible values only, true or false అవ్వచ్చు, yes or no కావచ్చు, 0 or 1 కావచ్చు, లేదా ఆన్ ఉందా ఆఫ్ ఉందా, సేమ్ అంటే ఇట్లా ఓన్లీ టూ పాసిబుల్ వాల్యూస్ ఉన్న దాన్ని మాత్రమే మనం బూలియన్ అని అంటాం అన్నమాట. మనం పైథాన్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడు చూసినా అండి ట్రూ అండ్ ఫాల్స్ ఉంటాయి కదా. ఈ ట్రూ అండ్ ఫాల్స్ను ఎప్పుడు మనకు క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలండి.
ఈ స్టార్టింగ్ లెటర్ అండి. స్టార్టింగ్ లెటర్ మాత్రమే క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. ఇప్పుడు టీ అని ఇట్లా ట్రూ అని ఇట్లా రాసినామంటే అది మనకి ఎర్రర్ చూపిస్తుంది. కేవలం ఇట్లా టీ అనేది క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఉండాలి. ఓకేనా, క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఉండాలి. మీకు ఇప్పుడు ఐడిఎల్ఈలో మనం పైథాన్ లేకపోతే ఎలా ప్రింట్ చేస్తాం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒకవేళ మనకు ప్రింట్ ఇప్పుడు చూడండి ప్రింట్ ఇట్లా సింగిల్ కోలన్ అన్నా ఇవ్వచ్చు, డబల్ కోలన్ అన్నా కూడా ఇవ్వచ్చు. మనం ఇప్పుడు ఏం ప్రింట్ చేద్దాం, ఇక్కడ చూడండి ఫ్లోట్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ TRUE చూడండి ట్రూ. దీనికి బ్రాకెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే కోడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ట్రూ. ఇప్పుడు దీన్ని ఇక్కడ రన్ చేస్తే మనకు ఏమొస్తుందండి, ఎర్రర్ అనేది వస్తుంది. చూడండి ఎర్రర్ ఇక్కడ 2+5 అనేది పైన రన్ అయింది, కానీ ఇక్కడ ట్రూ ఈజ్ నాట్ డిఫైన్, డిడ్ యూ మీన్ ట్రూ, లైక్ ఇది చూడండి ఇట్లా ఇస్తుంది, ఎర్రర్ అనేది వస్తుంది మనకు. ఓకే, అదే ఇప్పుడు నేను ఇక్కడ క్యాపిటల్ టీ పెట్టాను అనుకోండి. ఓకే, క్యాపిటల్ టీ పెట్టి రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి ప్రింట్ అయింది 2+5 అనేది ట్రూ. అలా స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ఎప్పుడైనా మనకు క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలండి. ఇంకా ఇవన్నీ డేటా టైప్స్ అంటే ఏమి, వేరియబుల్స్ అంటే ఏమి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేదానికి ప్రయత్నిస్తానండి. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఓకేనా, బాయ్.